నమస్తే మిత్రులారా, చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఈరోజు పేపర్లో వచ్చింది 14,000 తోటి అంగన్వాడీ నోటిఫికేషన్ అనేటువంటిది మంత్రి సీతక్క గారు చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది కూడా మరి ఈ మార్చిలో వస్తుందా అనేటువంటిది మనకు ఒక డౌట్. అదే రకంగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఇవన్నీ కూడా క్యాబినెట్ ఆమోదం అనేటువంటిది పొందాలనేటువంటిది. కాబట్టి క్యాబినెట్ సమావేశం అనేటువంటిది ఈ నెల 6వ తారీఖున ఉంది. ఆ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆ కీలక నిర్ణయాల్లో భాగంగానే మనకు 8వ తారీఖు తర్వాత కూడా నోటిఫికేషన్లు రావడానికి అవకాశం అయితే ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మినిస్టర్ గారే అంటే మహిళా దినోత్సవం రోజునే 14,000 తోటి నోటిఫికేషన్ అనేటువంటిది వేస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే నోటిఫికేషన్ కాకపోవచ్చు, వేస్తామనేటువంటి ప్రకటన అయితే చేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే దాదాపుగా మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖ ఆమోదం కావచ్చు, అదేవిధంగా దాంతో పాటుగా ఉన్నటువంటి దాంట్లో నోటిఫికేషన్ అనేటువంటి దానికి సంబంధించిన అర్హతలు అవన్నీ కూడా నిర్ణయించి తర్వాత నోటిఫికేషన్ అనేటువంటిది వెలువడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ మరి వస్తుందా రాదా అనేటువంటి డౌట్. అయితే నిజంగా చెప్పాలంటే డిఎస్సి నోటిఫికేషను ఫిబ్రవరిలో రావాల్సిన డిఎస్సి నోటిఫికేషను ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎలక్షన్ కోడ్ ఆధారంగా అవి మార్చి 8 వరకు ఆగిపోయినాయి. అయితే దాని తర్వాత నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటిది క్లారిటీ అనేటువంటిది అవసరం. కానీ మన ముఖ్యమంత్రి గారే మనకు విద్యాశాఖ కాబట్టి విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరు లేరు కాబట్టి మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్పకుండా క్యాబినెట్ సమావేశంలో డిఎస్సి గురించి చర్చించి డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వెయ్యాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది కూడా 10 నుంచి 12,000 తోటి భారీ నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము స్కూల్ అసిస్టెంట్కు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే రిటైర్ అవుతూ ఉన్నటువంటి టీచర్ల యొక్క దాదాపు నెలకు 350 నుంచి 400 మంది ఒక్క నెలలోనే రిటైర్ అవుతూ ఉన్నారు రాష్ట్రంలో. కాబట్టి ఈ సంఖ్యను కూడా దాదాపుగా ఇప్పుడు జూన్ జూలై అనేటువంటిది అవుతుంది రిక్రూట్మెంట్ కోసం మొత్తము. ఆ జూలై వరకు తీసుకునేటువంటి రిక్రూట్మెంట్ అన్ని కూడా తీసుకొని ఖాళీలు తీసుకొని రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మెగా డిఎస్సి కోసము భారీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ వారికి డిఎస్సి ఎప్పుడున్నా సరే అది పోస్ట్పోన్ ఇదే రకంగా ఉంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు అంగన్వాడీ నోటిఫికేషన్ వస్తుంది అన్నారు అంటే ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత దాదాపుగా నోటిఫికేషన్ వస్తాయని అర్థం అన్నట్టు. కాబట్టి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా నోటిఫికేషన్లు మనం జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉన్నటువంటి నోటిఫికేషన్లే ఆగిపోయినాయి. అవి తప్పకుండా కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వాటిపైన కూడా ఫోకస్డ్గా ఉంటుంది. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకారమే తప్పకుండా నోటిఫికేషన్ అనేటువంటిది మనకు విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. వాటి గుర్తుపెట్టుకుని మిత్రమా, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. నోటిఫికేషన్ వస్తుందా మీకు తెలుసా, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు. వాస్తవం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది చట్టబద్ధత కల్పించడం అనేటువంటిది ఈసారి అంటే అది పూర్తయితే పక్కా నోటిఫికేషన్లు వస్తాయి. ఇంకా ఆ ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అనేటువంటిది ఈ రెండు ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటివి. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అనేటువంటిది 6వ తారీఖు లేకుంటే ఎప్పుడన్నా జరిపి తప్పకుండా క్యాబినెట్ సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని 6వ తారీఖు దానికి సంబంధించినటువంటి పూర్తి కూడా చేయడానికి అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణ గురించి. కాబట్టి అది పూర్తయితే నోటిఫికేషన్లు ఆగవు. అంతవరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దానికంటే ముందు 6వ తారీఖు మనకు క్యాబినెట్ సమావేశం అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఈ రెండు అంటే ఎస్సీ వర్గీకరణ తర్వాత ఉన్నటువంటి దాంట్లో ఎలక్షన్ కోడ్ వీటి వలన మనకు డిఎస్సి ఆగిపోయింది. అయితే ఎస్సీ వర్గీకరణ పూర్తయిందనుకో ఏ క్షణములోనైనా మనకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు దేనికైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో దానికి ఫోకస్డ్గా చదవడానికి ప్రయత్నం చేయండి. 2025లో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో కాంపిటీషన్ అనేటువంటిది హెవీగా ఉంది. ఆ కాంపిటీషన్ని తట్టుకోవాలంటే మనము నిలబడాలంటే మనము 100% హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి మిత్రులారా. నిజంగా డిఎస్సికి ఉన్నన్ని అడ్డంకులు మరో ఏ ఎగ్జామ్కి ఉండదు అనేటువంటిది మనకైతే అర్థమవుతూ ఉన్నది. ఇంకోటి డిఎస్సి అనేటువంటిది డిస్ట్రిక్ట్ వారీగా పోస్టులు ఉంటాయి, అందులో మళ్ళీ సబ్జెక్టు వారీగా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనకు ఒక క్లారిటీ అనేటువంటిది ఉండాలి. మనము చదువుతున్నది డిఎస్సి కాబట్టి ఒక మినీ సివిల్స్ లాగా దీనికి ప్రిపరేషన్లో కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. అటువైపుగా మన ఆలోచన ఉండి
పకడ్బందీగా ప్లాన్ తోటి మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ని కరెక్ట్ సమయాన్ని వినియోగించుకొని చాలామంది ఇంటెలిజెంట్స్ ఉంటారండి. అందరికీ ఉద్యోగాలు రావు, కానీ ఆ ఇంటెలిజెంట్తో పాటు ఆ సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఆ సమయంలో చదువుకోగలిగితే, ఆ సమయాన్ని వినియోగించుకోగలిగితే వాళ్ళే సక్సెస్ అవుతారు. కాబట్టి అటువైపుగా మీ ప్రయాణం ఉండాలి. ఏ క్షణంలోనైనా డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చట్టబద్ధత కల్పించిన తర్వాత ఏ క్షణంలోనైనా మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఫోకస్డ్గా విద్యాశాఖ అధికారులు విద్యాశాఖలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు వాళ్ళు సమావేశం అవుతున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో మన ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేయకండి. పోస్ట్పోన్ చేస్తే ఉద్యోగమే పోస్ట్పోన్ అవుతుంది మిత్రమా. చాలా జాగ్రత్తగా, చాలా అంటే కేర్ఫుల్గా పోస్ట్పోన్ అనేటువంటిది వదిలిపెట్టండి. ప్రిపరేషన్, రివిజన్ ఇవే మనకు బలమైనటువంటి ఆయుధాలు. వాటిని తప్పకుండా ప్రిపేర్ అవుతూ తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.